మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప ప్రజల తరపున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసా ఇది. మన పండగకు కూడా కడపకు వచ్చినాడు. అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు, కాంప్రమైజ్ అయిన కేసు. దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన 10-11 నెలలు ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన, కార్యకర్తలపైన. అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతూ ఉన్నాడు, కొంచెం ముందుకు వచ్చింది, వెనక్కి కొట్టండి. వాటర్ ప్లాంట్ కొట్టండి, ఆఫీస్ కొట్టండి. విపరీతంగా డెమాలిషన్లు. ఒకే ఒక కారణం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని. ప్రతి డిడిఆర్సీ మీటింగ్, మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి ఒక 4-5 దఫాలు జరిగినాయి కడపలో. కలెక్టర్ అధ్యక్షతన, ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద, వాటి సమీక్ష మీద, వాటి మీద సమీక్ష చేస్తారు. కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు. కేవలం డిడిఆర్సీలో పలానోళ్ళ బిల్డింగ్ కట్టాలా, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా, పలానోని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్, కలెక్టరు, ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్, కొట్టినారా లేదా పలానోళ్ళ బిల్డింగ్, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా, పలానోళ్ళ ఆఫీస్ కొట్టినారా లేదా, ఇది మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకెన్. అంటే ఇంత నీచంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా 10 మాసాల్లోనే, 11 మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా. నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా. అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా? ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా పోతే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు, ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం, మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం, న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం, గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కవ్వింపు చర్యలంటే, ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు, ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు, అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చి పటాకులు కాలుస్తారు, స్వీట్లు పంచుకుంటారు. ఇది రాక్షసానందం కాదా? ఏదో కడపకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో, లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్, పటాకులు కాల్చుకొని, కేకులు పంచుకొని, స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది. కానీ ఇవేమీ జరగల. అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే, మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే, ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే, 30 యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు.
స్టేషన్కి పోయి ఇక్కడ 200 మంది ఉన్నారు, వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయింటే గలాట్ అయ్యేది, కానీ పోలా, రిఫ్రెయిన్ అయినారు. అటువంటి చర్యల జోలికి పోలా. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు, స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు. అందుకే అడుగుతా ఉన్నాం, పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తూ ఉందా, లేకుంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఇస్తూ ఉన్నారు? నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవ్వరు స్టేషన్కు పోయినా కూడా సిఐ బిజీ, ఎస్ఐ బిజీ, కానిస్టేబుల్ బిజీ. దేంట్లో బిజీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ వ్యాపారాలను కాపాడే విషయంలో బిజీ. ఇష్టం వచ్చినట్టు జూదం, ఇష్టం వచ్చినట్టు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సీరియస్గా చెప్పినాడంటే అది పక్కా దానికి ఆపోజిట్ ఉంటుంది. బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా అన్నాడు ఆయన. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. మరి ఎక్కడి అసలు గవర్నెన్స్ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంత ఘోరంగా పరిపాలన ఉంది, ఇంత ఘోరంగా గవర్నెన్స్ ఉంది. ప్రజలు కేవలం 11 మాసాల్లోనే పూర్తిగా విసుగు చెందారు ఈ ప్రభుత్వం పట్ల. కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను మనవి చేస్తూ ఉన్నాం, కక్ష సాధింపు చర్యలను ఆపండి తక్షణమే అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక చెప్పినా కదా, ఏ లెవెల్లో ఇలా హెరాస్మెంట్ ఉందంటే, కడప ఎమ్మెల్యే కావచ్చు, ఆయన వాళ్ళ భర్త శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ 2 నెలల్లోనే మేయర్ ఇంటి మీదకి చెత్త వేపిస్తారు. బుద్ధుండే ఎవడైనా ఆ పని చేస్తారా? కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఆ పని చేస్తారా? నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఆ పని చేస్తారా? మేయర్ ఇంటి మీదకి తిరుమలేష్ అనే వ్యక్తిని పెట్టి అతని ఆధ్వర్యంలో ఒక 100 మందిని రోజు కూలీ చొప్పున 500 రూపాయలు 1000 రూపాయలు కూలీ ఇచ్చి మేయర్ ఇంటి మీదకి పంపించి చెత్త వేపిస్తారు. అదేవిధంగా ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి తమ్ముడిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తారు. మళ్ళా అది సరిపోదన్నట్టుగా వీళ్ళ ఇంటి ముందుకే వచ్చి పటాకులు కాల్చి స్వీట్లు పంచుతారు. అంటే ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉందో, వీళ్ళ పరిస్థితి ఉందో ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. సురేష్ అన్న ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా అంటే ఆయన రాజకీయ జీవితం ఏంటో, చరిత్ర ఏందో వాసు చెప్తేనో లేకుంటే ఎమ్మెల్యే చెప్తేనో తెలుసుకోవాల్సిన అవసరం ఈ జిల్లా ప్రజలకు లేదు. సురేష్ అన్న ఎటువంటి వ్యక్తో, సురేష్ అన్న జెడ్పీ చైర్మన్గా ఎలా ఉన్నాడు, అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఉన్నాడు, దాని తర్వాత మేయర్గా ఎలా ఉన్నాడు, ఈ జిల్లా నగరంలోని ప్రజలకే కాకుండా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు సురేష్ అన్న ఎట్లా హార్డ్ వర్కింగ్ పర్సన్, ఎంత హానెస్ట్ పర్సన్ అనేది. కాబట్టి వీళ్ళ కక్ష సాధింపు చర్యలు ఎన్ని పెట్టినా కూడా తప్పకుండా ఎదుర్కొంటాం. మరి ఇప్పుడే పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి కడప నగర ప్రథమ పౌరులు మరి కె సురేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 10-11 నెలల కాలంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది, ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది. ప్రజలకు ఏ కోశాన మేలు చేయాలని ఒక తపన వాళ్ళ అధినాయకునికి లేదు. మరి ఈ రాష్ట్రంలో ఉండే ఏదైతే శాసనసభ్యులకు కూడా ఏ కోశాన కూడా లేదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, వీళ్ళే టార్గెట్. వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలా అనే దాని మీదనే ఈరోజు రీసెర్చ్లు చేసుకుంటూ, పిహెచ్డీలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి సోషల్ మీడియా సింపథైజర్లను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడిని అడగదలుచుకున్నాను. అయ్యా, ఎందుకా నీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు? నువ్వు ఎన్నికల ముందు ప్రజలకు ఏం మాట ఇచ్చావు? మరి ఈ 10-11 నెలల కాలంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు ఏం చేశావు?
దీనికి ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే నీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ప్రజలు నీకు అధికారం ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఏ నాయకుడు కూడా జెండా కూడా పట్టుకోకూడదని చెప్పి నీకు అధికారం ఇచ్చారా? అంటే నీకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలేంటి? సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి హామీలు ఎక్కడికి పోయాయి? మరి ఆ హామీలు నెరవేర్చడానికి నీ సమయాన్ని వెచ్చించు. మీ నాయకులకు చెప్పు, ప్రజలకు మేలు చేయాలని, ఏ కోశాన మేలు చేయాలని చెప్పి దాని మీద సమయాన్ని కేటాయించామని చెప్పు. అది కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ, మరి ఇప్పుడే చెప్పినట్టుగా నా సోదరుడైన అహ్మద్ బాషా గారు ఒక చిన్న పెట్టి కేసు, ఒక చిన్న స్థల వివాదంలో 2022లో, అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, మరి అది గతంలోనే రాజీ కూడా అయిన కేసులది. మరి రాజీ అయినా కూడా రాజీ పిటిషన్ని కూడా ఆ రోజు ఏదైతే మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా ఇరుపక్షాలు కూడా సమర్పించడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాని ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకోకుండా, ఎంత దారుణం అంటే ఈ కేసులో ఎంత, ఇప్పుడే చెప్పినట్టుగా పార్లమెంట్ సభ్యులు ఎంత భూయిష్టంగా ఉందంటే ఈ కేసు 2022లో కేసు జరిగితే 2024లో ఊండ్ సర్టిఫికేట్, గ్రీవెన్స్ ఊండ్ సర్టిఫికేట్ అని 2024 సెప్టెంబర్లో తీసుకొచ్చి 2025లో మరి ఏదైతే బెయిలబుల్ సెక్షన్స్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్లోకి కన్వర్ట్ చేసి మరి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అంతా కూడా నోటీస్ ఇచ్చి, ఏదో ఒక ఉగ్రవాదిలాగా, ఈ దేశాన్ని తీవ్రవాదిలాగా, ఈ దేశాన్ని విడిపించి వెళ్ళిపోతున్నాడు, మీ చుట్టూ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేవాళ్ళు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసి బ్యాంకులను కరప్ట్ చేసి మరి ఈరోజు విదేశాల్లో ఉండారు. మరి వాళ్ళ గురించి మాట్లాడారు. ఈరోజు చిన్న పెట్టి కేసుని భూతద్దంలో పెట్టి 70mm స్క్రీన్లో పెట్టి దాన్ని ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మరి ఈరోజు మరి ఏదైతే ఆయన వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్తుంటే మరి అక్కడ బాంబే ఎయిర్పోర్ట్లో నిలువరించడం జరిగింది. మరి పండగ కూడా ఆయన వచ్చి వెళ్ళాడు. మనకు పిలిచింటే మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యే వాళ్ళము. మరి అలాంటి పరిస్థితి లేకోకుండా కేవలం ఇప్పుడు చెప్పినట్టు కొందరిని సంతృప్తి పరచాలి. ఈ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్లకు తల ఒగ్గి పనిచేస్తున్నారు. మరి వాళ్లకు సంతృప్తి పరచాలి. రాక్షస ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అరెస్ట్ చేస్తే మరి ఇక్కడ ఉండే అధికారులకు, ప్రజాప్రతినిధులకు రాక్షస ఆనందం. మరి ఈ రాక్షస ఆనందం చాలా రోజులు ఉండదు. మరి అదే కాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడే చెప్పినట్టు నిజంగా ఎంతమంది, ఒక 8 మంది ఎస్ఐలు, 3 సిఐలు, 10-15 మంది పోలీసులు ఒక తీవ్రవాదిని తీసుకొచ్చినట్టుగా 4-5 కార్లు పెట్టుకొని కార్లు మార్చుకుంటూ ఎక్కడికి తీసుకొని పోతున్నామో నుంచి కూడా తెలియకోకుండా ఎక్కడ పెట్టారని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏదైతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎక్కడ పెట్టారంటే కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి. అంటే ఏంటిది? ప్రజాస్వామ్య దేశంలో ఉండామా మనము? ఆయన చేసిన తప్పేంటి? ఒక చిన్న పెట్టి కేసులో మీరు ఈ స్థాయిలో ఈరోజు దేశానికి తెలిసినట్టు విధంగా నిజంగా ఖచ్చితంగా ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళ మీద పరువు దావా వేస్తాను. ఖచ్చితంగా ఏదైతే మీడియా ఛానల్స్ కానివ్వండి, మరి ఏదైతే పేపర్లు కానివ్వండి, మరి ఖచ్చితంగా మా పరువును తీసే విధంగా వాళ్ళు ప్రచురించారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియా ఛానల్స్ పైన కానీ, ఆ పేపర్ల పైన కానీ ఖచ్చితంగా పరువు నష్ట దావా కూడా ఖచ్చితంగా వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఒకటే, మీరు ఎంత చేసినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి ఎవరు లేరు. మీ కేసులకు భయపడే పరిస్థితి లేదు. ఇప్పుడే చెప్తున్నాం,
మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము అన్ని తెగించే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో దానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మనకు ఒక రోజునే వస్తుంది. మరి ఈరోజు ఎవరైతే అధికారులు ఒత్తాసు పలికి వాళ్ళ మోకాల చేతికి ఎవరైతే వంగి నమస్కారాలు పెట్టున్నారో, మరి అలాంటి అధికారులకు మా నాయకుడు చెప్పినట్టుగా చట్టాల ముందు నిలదీస్తాం, నిలబెట్టాం. ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు సుఖానందం పొందుతున్నారో, మరి ఎవరైతే ఈరోజు ప్రజాప్రతినిధులు మరి ఎవరైతే ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్నారో, మరి ఆ నాయకులకు కూడా ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మరి ఈరోజు మనము పైన ఆకాశం పైన ఉమ్మితే ఆ ఉమ్ము మన పైన పడుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మనకనేది రోజులు వస్తాయి. అవన్నీ కూడా మీరు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అధికారంలో వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుంది. రాష్ట్రమంతా ఒక మంచి పరిపాలన ఇస్తారు, సూపర్ 6 వాగ్దానాలు నెరవేరుస్తారు. జగన్మోహన్ పెట్టే పథకాలన్నీ సంక్షేమ పథకాలు మళ్ళా కొనసాగుతాయి అని ఎంతో మెచ్చి ఓట్లేసి ప్రజలకి ఈ 9 నెలల్లో గుండు సున్నా చూపించినారు. కేవలం 9 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అరచకాలు చేయాలి, వాళ్ళ మీద ఎలా కేసులు బనాయించాలి, వాళ్ళు ఎలా జైలుకు పంపించాలనే ఆలోచనలో అదే పని మీద ఉన్నారు తప్ప పరిపాలన చేస్తామనే ఆలోచన ఏ కొసాన లేదు. ఏపీ అంటే అమరావతి, ఒక పోలవరం, 2 ఏటీఎం. మోడీనే అన్నాడు ఒకప్పుడు ఎన్నికల్లో, చంద్రబాబు నాయుడికి ఏటీఎం లాంటిది పోలవరం, అమరావతి అనేది అని. ఈరోజు ఖచ్చితంగా 2 ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాలను నెరవేరుస్తున్న పాపాన పోలేదు. ఈరోజు 9 నెలల్లో రాష్ట్రమంతా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఎంతో మంది కార్యకర్తని పొట్టను పెట్టుకుంటున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకుండే వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని ఏదో కేసులో పంపేయాలని ఆలోచన చేస్తున్నారు. నిజంగా ఈ 9 నెలల్లో ఆగస్టు 27వ తేదీన మా ఇంటి ముందర నగర పరిపాలన సువర్ణ పరిపాలన అందిస్తుంటే ఎక్కడ కానీ చెత్త లేని జిల్లాగా నగరంగా మేము చేస్తుంటే చెత్త నగరం అని చెప్పి చెత్త మేయర్ ముందర ఇంటి ముందర వేయండి, కార్పొరేటర్ ఇంటి ముందర వేయండి అని చేసే వ్యక్తులు ఈరోజు మా డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తమ్ముడు ఎప్పుడో 2022 ఒక స్థలం వివాదంలో వాళ్ళకి ఆ రోజు గలాట జరిగితే ఆ రోజు కేసులు పెట్టుకొని 22 అంటే ఈరోజు 25 మేలో కేసులు పెట్టించి దాన్ని ఆల్రెడీ వాళ్ళిద్దరు రాజీ అయినా కూడా సునకానందం పొందాలనే ఆలోచనతోనే ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు, ఒక తీవ్రవాదిలాగా అతను ఏదో తీవ్రవాది అయినట్టు, ఇక్కడ ఏదో 10 మర్డర్లు చేసినట్టు, రాష్ట్రాన్ని దేశాన్ని దాటిపోతున్నట్టు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి 4 రోజుల ముందు కడపలో అతను వచ్చి భారీ ఎలక్షన్లో కూడా కోర్టు మీద విశ్వాసంతో విలువలతో కూడిన ఓటుకు కూడా భారీ ఎలక్షన్స్లో ఓటు వేసి రంజాన్ రోజున పండగ చేసుకుని అతను తిరిగి బాంబేకి వెళ్తే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసడం అది సునకానందం కాదా అని చెప్తున్నాను. నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లానే కాదు, వాళ్ళ అరాచకాల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏలెత్తి చూపిస్తున్నాడు రాష్ట్రంలో. నిజంగా మీకు అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వాలనే. మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టి ప్రజలు ఓట్లు వేసి 50, 170, 162 సీట్లు ఇచ్చిన మీకు పరిపాలన ఇవ్వాల్సింది పోయి మా మీద కక్షతో కార్పణలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు పెడుతున్నారు. ఇదే మీరు చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రాచుర్యం తీర్చుకోవాల్సిన అవకాశం ఎంతో ఉంది. దీనికి రెట్టింపుగా మేము కూడా బదులుకు బదులు తీర్చుకుంటాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలన మీద ఆ ఆలోచన పెట్టండి. ఆ సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేయండి అని మేము చెప్తున్నాం. రాబోయే రోజుకి రెట్టింపు తీర్చుకుంటామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కడప నగరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా శపథం చేస్తున్నాం. నేతలని కాదు, ఇంకోటని కాదు, వాళ్ళకు వైసీపీ కార్యకర్తలు అయితే చాలు, వైసీపీకి ఓటు వేసింటే చాలు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఆ రకంగా చేస్తున్నారు. సో ఇది ఈడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న
లింగమయ్య దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్కు రావడం జరిగిందనమాట. సో ఆ రకంగా ప్రతి చోట ఇదే కార్యక్రమమే జరుగుతోంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు కావస్తోంది. ఈ 11 నెలల్లో చేసింది ఏమి లేదు, కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు, సోషల్ మీడియా వాళ్ళనే కాదు, సింపథైజర్స్నే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా జరుగుతోంది. లేని కేసులన్నీ కూడా మళ్ళీ కొత్తగా బనాయించి దొంగ కేసులు, అసలు ఇన్సిడెంటే ఉండదు, ఇన్సిడెంట్ లేకపోయినా కూడా కేసులు బుక్ చేసి, లేకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం, వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి పిలుచుకొచ్చి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఈ 11 నెలల్లో జరిగే తంతే ఇది. ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ అధికారులు అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ ఇదేదో పర్మనెంట్ అనుకొని వీళ్ళు ఈ దొంగ కేసులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్గా అప్పుడేదో లోకేష్ చెప్తాన్నాడు రెడ్ బుక్ అని చెప్పి, మేము కూడా ప్రతి ఒక్కరం కూడా రెడ్ బుక్కో బ్లూ బుక్కో ఏదో ఒక బుక్కు పెట్టి రాసుకునే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఈ అధికారుల పైన ఉంది. ఈ చేపిస్తున్న నాయకుల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకంటే బాల్ వేస్తే తిరిగి అది మళ్ళా వస్తుంది, అంతే గురుత్వాకర్షణ శక్తి. సో దాని ప్రకారం ఖచ్చితంగా చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అధికారులు ఇప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అన్యాయంగా కేసులు పెడితే పాత కేసులన్నీ తిరగదోడి ఈరోజు చేసే కార్యక్రమం అంతా చూడండి. ఈరోజు అహ్మద్ బాషా అయితేనేమి, గుడ్డి నాగేంద్ర అయితేనేమి, కడపలోనే కడప ఇదే కాకోకుండా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కడప జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పది. ఈరోజు అహ్మద్ బాషాను అదేదో తీవ్రవాదులను లేకుంటే ఇంకా ఏదైనా ఈ దేశానికి నష్టపరిచిన వాళ్ళ మాదిరిగానో దేశద్రోహులుగానో ఆ రకంగా తీసుకొచ్చిన పరిస్థితి ఏంది? రాజీ అయిన కేసు, అది కూడా బెయిలబుల్ అఫెన్స్, బెయిలబుల్ సెక్షన్లో ఉన్న కేసు. అది ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ కేసును మళ్ళా సెక్షన్స్ మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ వేసి దాదాపు 8 మంది ఎస్ఐలు, 4 సిఐలు, దాదాపు 15 మంది దగ్గర పోలీసులు, ఇంతమంది బాంబేకు పోయి తీసుకొచ్చినారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేదో ఎలకన పట్టినట్టు ఉంటుంది, కొండం దోవి. ఆడ కోర్టుల్లో 1 సెకండ్ నిలబడదు. అది కూడా హైకోర్టులో క్రాస్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్నే ఒక ఫాల్స్ కేసుగా 2.5 సంవత్సరం తర్వాత ఆడన్న హైకోర్టులో జడ్జి కూడా నవ్వుతున్నారన్నమాట. 2.5 సంవత్సరం తర్వాత సెక్షన్లు మార్చి
లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసినారంటే నిజంగా కూడా నవ్వి ఆమె ఇమీడియట్గా కూడా స్క్వాష్ చేసిన పరిస్థితి అన్నమాట. సో ఆ కేసులో ఈరోజు వరకు కూడా మళ్ళా దానికి పీటీ వారెంట్ వేసినారంట. ఏమంటే సోషల్ మీడియాలో ఏదో వచ్చిన పోస్టును అప్లోడ్ చేసింది అంతే, ఫార్వర్డ్ చేయడం జరిగింది, షేర్ చేయడం జరిగింది, ఇంతే. దానికి ఒక కేసు, ఆ కేసుకు మళ్ళీ ఇప్పుడు పీటీ వారెంటు. అంటే ఎన్ని రోజులు పెట్టుకోవాలనుకున్నారో ఇట్లా ఈ రకంగా. వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులు నిలబడవని, అయినా కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏమన్నా సంతోషపరచాలేమో, లీడర్లను ఏమన్నా సంతృప్తి పరుస్తారేమో, మరి వాళ్ళకే తెలియాలి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా చేపించిన నాయకులకైతేనేమి, చేసిన అధికారులకైతేనేమి ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం వచ్చే విధంగా, చేసే విధంగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దీంతో జంబ్లింగ్ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఒక సంవత్సరంన్నర ముందు ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరగవచ్చు. సో డెఫినెట్గా ఇంకో 2 నెలలకో ఇంకొక 2.5 సంవత్సరానికో ఎలక్షన్లు వస్తే తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఆ డ్రామా, ఆ సినిమా మేము కూడా చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.